హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ షాప్‌లో దొరికే గట్టి పకోడీ అనేది ఎలా తయారు చేసుకోవాలో మీకు ఒకసారి చెప్తానండి. ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ రెసిపీ 5 నిమిషాల్లో అయిపోయే సింపుల్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లోనే 5 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. స్కూల్‌కెళ్ళే పిల్లలు ఇంటికి రాగానే స్నాక్స్ లేవని అనకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైంలో తినడానికైనా చాలా బావుంటాయి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో మీకు ఒకసారి నేను చెప్తానండి. ఇలా ఒక బౌల్ అనేది తీసుకొని, ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని, అవి కట్ చేసుకొని బాగా నీరు వచ్చే వరకు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి అనేది వేయాలి. మీకు మళ్ళీ నేను చూపిస్తానండి. ఇలా ఒక కప్పు శనగపిండి అనేది వేసుకున్నానండి. ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేశాను. ఇది కూడా వేసాను. ఇలా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర అనేది వేసుకున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసాను. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. కలుపుకోవాలి. కలుపుకొని ఇలా కలుపుకున్నానండి. ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత ఇలా పకోడీ అనేది వేసుకోవాలండి. ఇలా పకోడీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా సింపుల్ రెసిపీ. గట్టి పకోడీ చాలా చాలా బాగుంటుంది. వాటర్ అనేది ఏం పోయకోకుండా వచ్చిన వాటర్‌తోనే మనం చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది 3, 4 డేస్ నిల్వ అనేది ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.